రే అర్జున్, అరే అభి రైట్. ఏంద్రా అర్జున్, ఎట్లున్నావు? కనిపిస్తలేవు ఈ మధ్య. అవును రాబాయ్, మనం కలుసుకొని మస్తు రోజులు ఏంద్రా. నాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అందుకు రాలేకపోయినా. నడుస్తుండే రాబాయ్, అందుకని నేను రాలేకపోయినా. కూర్చొని మాట్లాడుకున్నాను. ఆగ్రా నేను వచ్చి కాదురా, నేను నిన్న తెలుసా మా స్కూల్ ఫ్రెండ్ నాకు ఒక చెప్పాడురా. ఏంటంటే ఏమంటారు, స్కూల్ ఫ్రెండ్ నాకు ఒక స్టోరీ చెప్పాడు. అది కామెడీ ప్లస్ బాగుంది. ఇంకోటి, నేను మా పాతింటి దగ్గర రాగా, మా పాతింటి దగ్గర నేను పాతింటి దగ్గరికి వెళ్ళేసి వస్తున్నానా, అయితే నేను ఇట్లా వస్తున్నాను సైకిల్ మీద ఇట్లా రౌండ్ కొట్టుకున్నాను. ఆ రోజు పోయి వస్తుంటే గల్లీ కనిపించింది. వెళ్ళి చూస్తే కాలనీలా వేసే గల్లీ కాలనీ. అవునేదో మిస్టీరియస్ గా ఏమో ఉన్నట్టు అనిపించింది నాకు కూడా. కానీ అప్పుడు నేను నీకు ఏమనలేదు, ఇక పోనీలే అని. అవును, అంటే నాకేమనిపించింది అంటే అక్కడ ఒక పాత మల్లేశ్వరం టెంపుల్ ఉంది. నేను అంతా లోపలికి వెళ్ళలే, కానీ దేవుడు అయితే ఉన్నాడు, నేను చూసాను. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అసలు అక్కడ ఏమైంది నాకు తెలుసుకోవాలి. ఏమో ఇక నాకు తెలియదు. ఇక నేనైతే పోతున్నారా బే, నాకు టైం అవుతుంది, మళ్ళీ మా మమ్మీ తింటుంది. సరేనా, బాయ్. సరేనా, బాయ్ రా. అమ్మా, నేను బిల్డింగ్ పైకి వెళ్తున్నాను. టైం పాస్ ఏదైనా పట్టుకొని చెప్పు తీసుకుంటా. పైకి అబ్బా, నాకైతే తెలుగు రీడింగ్ రాదు, అంటే కొంచెం అనుకో, బట్ నాకు ట్రై చేసి ఏమవుతుందా. పిక్చర్ దీంట్లోకి ఎట్లా వచ్చింది? చదువుదాం దీంట్లో. ఇంకా చూద్దాం. ఏందబ్బా ఈ ఫోటో? మల్లన్న స్వామి దానిలా ఉంది, కానీ ఏముంది అర్థం చూద్దాం. బట్ నాకైతే రీడింగ్ వస్తలే, కానీ ఇక్కడ ఏమో ఉంది. అరే అభికి చెప్దాం అనుకో. అభికి చెప్దామా? అవును చెప్దాం. అరే అభి టైంలో జాబింగ్కి వెళ్తాడు కదా, ఒకసారి చూద్దాం ఉంటాడు.